26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. వికారాబాద్ లో కాంగ్రెస్ శిక్షణ తరగతులు 10 రోజుల పాటు డీసీసీ అధ్యక్షులకు శిక్షణ. కాసేపట్లో హాజరు కానున్న సీఎం రేవంత్. వినుకొండలో చంద్రబాబు పర్యటన. స్వచ్ఛ రథాలను ప్రారంభించిన సీఎం. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. మండలిలో వైసీపీ దైవద్రోహానికి పాల్పడింది. జగన్ కోసం హిందూ మనోభావాలను దెబ్బతీశారు. లీగల్ నోటీసులు పంపిస్తామన్న భానుప్రకాష్. వైసీపీ నేతల ప్రవర్తన దారుణంగా ఉంది. దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారు. సభను జరగనివ్వడం లేదన్న మంత్రి కొల్లు. ఏపీలో లడ్డూ రాజకీయం నడుస్తోంది. సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా జగన్ పై బురద జల్లుతున్నారు. ఏకసభ్య కమిషన్ కాదు, తెలుగుదేశం కమిషన్ అన్న మల్లాది. సభలో వైసీపీ వికృత చేష్టలకు పాల్పడింది. ప్రతిపక్ష పార్టీగా కూడా విఫలమైంది. బొత్స వ్యాఖ్యలు హాస్యాస్పదమన్న కోటంరెడ్డి. గుంటూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంపై దాడి. రాళ్లు, కోడిగుడ్లతో బీజేపీ శ్రేణుల అటాక్. కాంగ్రెస్ నేత మస్తాన్ వలీపై దాడికి యత్నం. కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటిపై దాడిని ఖండిస్తున్నారు. రాళ్ల దాడులతో సమాధానమిస్తున్నారా? నిఘా బృందాలు ఏం చేస్తున్నాయన్న బండి సంజయ్. చంచల్గూడ జైలు ములాఖాత్ లో ఉగ్రకుట్ర. నగరంలో విధ్వంసానికి ప్లాన్ చేశారన్న నిఘా వర్గాలు. ముసారాంబాగ్, సైదాబాద్, మలక్పేట్లో పోలీసుల నిఘా. గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం యత్నం. ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ ఆందోళనపై నిరసన. అడ్డుకున్న పోలీసులు, పలువురు అరెస్ట్. విజయవాడ వీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస. నాడు నేడు అభివృద్ధి పనులపై వాడివేడి చర్చ. టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల పోటాపోటీ నినాదాలు. జంగారెడ్డిగూడెంలో ఏసీబీ దాడులు. డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సోదాలు. 20,000 లంచం తీసుకుంటూ పట్టుపడ్డ సురేష్.